హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. ఇవాళ మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఈ టాపిక్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్. ఏబిపిఎస్సి అవ్వచ్చు లేదా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేటువంటి కరెంట్ అఫైర్ టాపిక్ అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే మనకి ఆర్మీ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్, అలాగే నేవీ ఎక్సర్సైజెస్, 3 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ప్రజెంట్ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నార్వానే. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసి చాందీ ప్రసాద్ మొహంతి. ఆర్మీ డే వచ్చేసి 15th January. ఇండియన్ ఆర్మీ గురించి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసి చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసి ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి 8th October. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, వైస్ చీఫ్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ డే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ మధ్య జరిగినటువంటి అపాయింట్మెంటు. సో ఎయిర్ చీఫ్, ఎయిర్ వైస్ చీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది, రీసెంట్ అపాయింట్మెంట్ కాబట్టి. దట్టు ఇండియన్ నేవీ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. వైస్ నేవీ చీఫ్ వచ్చేసి అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గోర్మాడే. ఇది కూడా ఆగస్టులో జరిగినటువంటి అపాయింట్మెంటు. సో రీసెంట్ అపాయింట్మెంట్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ నేవీ డే వచ్చేసి 4th December. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. డిఫెన్స్ డే వచ్చేసి 6th December. రీసెంట్గా జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ చూద్దాం. 2021లో మిలిటరీ ఎక్సర్సైజెస్ పార్ట్నర్ కంట్రీస్ ఏంది ఆ ఎక్సర్సైజ్లో, అలాగే ఎన్నో ఎడిషన్ ఇది 2021లో జరిగినటువంటి ఎక్సర్సైజ్. టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీనా, నేవీనా, లేకపోతే ఎయిర్ ఫోర్సా అని. ప్లేస్ సింబెక్స్ 2021. సింబెక్స్ వాజ్ ద ఎక్సర్సైజ్ బిట్వీన్ సింగపూర్ అండ్ ఇండియా. 2021లో జరిగినటువంటి సింబెక్స్ ఎక్సర్సైజ్ అనేది 28th edition. అదొక నావల్ ఎక్సర్సైజ్. సదరన్ ఎడ్జ్ ఆఫ్ సౌత్ చైనా సీ అక్కడ జరిగింది. మలబార్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా అంటే చాలా నేషన్స్ పాల్గొంటున్నాయి కదా, more than 2. ఓన్లీ 2 అయితే బైలేటరల్ అంటాం. 25th edition. ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో జరిగింది మలబార్ ఎక్సర్సైజ్ అనేది. కొంకన్ 2021 వచ్చేసి యూకే అండ్ ఇండియా ఆ ఎక్సర్సైజ్లో పార్ట్నర్ కంట్రీస్. అదొక నావల్ ఎక్సర్సైజ్. ఇంగ్లీష్ ఛానల్లో ఆ ఎక్సర్సైజ్ అనేది ఎగ్జిబిట్ చేశారు. జైర్ అల్ బహర్ ఖాతర్, ఇండియా. ఇది 2nd edition. అది ఒక నావల్ ఎక్సర్సైజ్. పెర్షియన్ గల్ఫ్లో జరిగింది. ఇంద్ర అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐఎన్డి అంటే ఇండియా, ఆర్ఏ అంటే రష్యా. ఇండియా రష్యాకి మధ్య జరిగింది. 12th edition. ఇది కూడా ఒక నావల్ ఎక్సర్సైజ్. వోల్గోగ్రా, రష్యా అక్కడ జరిగింది. జయిద్ తల్వార్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా పార్ట్నర్ కంట్రీస్. 1st edition. 2021లోనే ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. కాస్ట్ కాదు ఇది
కోస్ట్ ఆఫ్ అబుదాబి, అల్ మొహమ్మద్ అండ్ అల్ హిందీ 2021 ఎక్సైజ్. సౌదీ అరేబియా అండ్ ఇండియా పార్ట్నర్ కంట్రీస్, ఇది కూడా ఫస్ట్ ఎడిషన్ నావల్ ఎక్సైజ్. కోస్ట్ ఆఫ్ అల్ జుబేల్. ప్లేస్ అనేది తక్కువే ఇస్తుంటారు ఎక్కడ జరిగింది అనేది, ఎక్కువ వచ్చేసి ఏ పార్ట్నర్ కంట్రీస్ అది ఏ ఎక్సైజ్ అనేది అడుగుతుంటారు. ఇండియా ఇండోనేషియా కోర్పాట్ ఎక్సైజ్, ఇండియా అండ్ ఇండోనేషియా పార్ట్నర్ కంట్రీస్ 36th ఎడిషన్, అదొక నావల్ ఎక్సైజ్. ఇండియన్ ఓషన్ రీజియన్లో జరిగింది. ఇండియా అండ్ థాయిలాండ్ కోర్పాట్, ఇండియా అండ్ థాయిలాండ్ పార్ట్నర్ కంట్రీస్ 31st ఎడిషన్, అదొక నావల్ ఎక్సైజ్. అండమాన్ సీలో జరిగింది. వరుణ 2021, వరుణ ఇది ఎక్కువ ఇస్తుంటారు. ఇండియా అండ్ ఫ్రాన్స్ 19th ఎడిషన్ నావల్ ఎక్సైజ్, అరేబియన్ సీలో జరిగింది. లా పెరోజా, ఇది వచ్చేసి ఇండియా, ఇది మల్టీలేటరల్ ఎక్సైజ్. ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, ఇది కూడా ఒక నావల్ ఎక్సైజ్. ఈస్టర్న్ ఇండియన్ రీజియన్లో ఈ ఎక్సైజ్ అనేది జరిగింది. ప్యాసేజ్ ఎక్సైజ్, ప్యాసెక్స్ అంటాం. ప్యాసేజ్ ఎక్సైజ్ వచ్చేసి ఇండియాకి ఇండోనేషియాకి సదరన్ అరేబియన్ సీలో జరిగింది. ఇండియాకి యూకేకి బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. ఇండియాకి బహ్రెయిన్కి పర్షియన్ గల్ఫ్లో జరిగింది. ఇండియాకి అమెరికాకి బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. ఇదొక నావల్ ఎక్సైజ్. జిమెక్స్ వచ్చేసి ఇది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా. ఇండియాకి జపాన్కి జరిగింది. 5th ఎడిషన్ నావల్ ఎక్సైజ్, అరేబియన్ సీలో జరిగింది. సముద్ర శక్తి, ఇండియా అండ్ ఇండోనేషియా 3rd ఎడిషన్ నావల్ ఎక్సైజ్, జకర్తా ఇండోనేషియాలో జరిగింది. సీ బ్రిజ్ డ్రిల్స్, యుక్రెయిన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ పార్ట్నర్ కంట్రీస్ 21st ఎడిషన్ నావల్ ఎక్సైజ్, బ్లాక్ సీలో జరిగింది. టీటీఎక్స్ 2021, ఇది కూడా మల్టీలేటరల్ ఎక్సైజ్. ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, ఇదొక నావల్ ఎక్సైజ్. ఎక్సైజ్ పేరు ఇచ్చేసి ఏ కంట్రీస్ మధ్య జరిగిందని ఇవ్వచ్చు. ఈ కంట్రీస్ పేర్లు ఇచ్చేసి ఆయా కంట్రీస్ ఏ ఎక్సైజ్ని చేశారు అన్న ఇవ్వచ్చు. కట్లాస్ ఎక్స్ప్రెస్ మల్టీనేషనల్ ఎక్సైజ్, నావల్ ఎక్సైజ్, ఇది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాలో జరిగింది. సీ క్యాట్, ఇండియా అండ్ యుఎస్ఏ, ఇది 20th ఎడిషన్ నావల్ ఎక్సైజ్, సింగపూర్లో జరిగింది. ఇక్కడ ఆర్మీ ఎక్సైజెస్ స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. శాంతిర్ ఉగ్రసేన 2021 ఎక్సైజ్ వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక ఈ 3 కంట్రీస్ చేసినటువంటి ఎక్సైజ్ ఇది. ఇది 2021 నుంచే స్టార్ట్ అయింది. 1st ఎడిషన్. ఇది ఆర్మీ ఎక్సైజ్. జరిగిన ప్లేస్ వచ్చేసి బంగబంధు సేనాని బస్, బంగ్లాదేశ్. బంగబంధు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్, తెలుసు కదా. దస్తలిక్ 2, ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ 2nd ఎడిషన్. ఇది కూడా ఆర్మీ ఎక్సైజ్, ఉత్తరాఖండ్లో జరిగింది. యుద్ధాభ్యాస్ వచ్చేసి ఇండియాకి యునైటెడ్ స్టేట్స్కి మధ్య జరిగింది. 16th ఎడిషన్ ఆర్మీ ఎక్సైజ్, ఇది రాజస్థాన్లో జరిగింది. యుద్ధాభ్యాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ ఎక్సైజెస్ చాలా ఇంపార్టెంట్. నేవీ కూడా ఇంపార్టెంటే, బట్ ఆర్మీ కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్. మిత్రశక్తి ఇండియా అండ్ శ్రీలంకకి జరిగింది. 8th ఎడిషన్, అది కూడా ఒక ఆర్మీ ఎక్సైజ్. శ్రీలంక అంపారాలో జరిగింది. షేర్ డెస్టినీ, ఇది వచ్చేసి చైనా, పాకిస్తాన్, మంగోలియా అండ్ థాయిలాండ్ బిట్వీన్ 4 కంట్రీస్ ఈ ఎక్సైజ్ జరిగింది. అమాంగ్ 4 కంట్రీస్ జరిగింది ఎక్సైజ్. ఇది వచ్చేసి ఒక ఆర్మీ ఎక్సైజ్.
సెంట్రల్ హెనన్ ప్రొవిన్స్ ప్లేస్ జరిగిన ప్లేస్. గాంధీ వచ్చేసి డొమెస్టిక్ ఎక్సైజ్, అంటే ఏ కంట్రీతో జరగదు, ఇండియాలోనే జరుగుతుంది, విత్ ఇన్ ఇండియా. థర్డ్ ఎడిషన్ ఇది. సూర్యకిరణ్ వచ్చేసి, సూర్యకిరణ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ నేపాల్ పార్ట్నర్ కంట్రీస్. 15th ఎడిషన్. ఇది ఒక ఆర్మీ ఎక్సైజ్, ఉత్తరాఖండ్లో జరిగింది. జాపాడ్, ఇండియా అండ్ రష్యా పార్ట్నర్ కంట్రీస్, ఆర్మీ ఎక్సైజ్ ఇది, రష్యాలో జరిగింది. ఇవి వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఎక్సైజెస్. డెజర్ట్ ఫ్లాగ్ 6th ఎడిషన్. సో డెజర్ట్ ఫ్లాగ్ 6. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్. 5 కంట్రీస్ పార్ట్నర్ కంట్రీస్. ఇది మల్టీలేటరల్ ఎక్సైజ్. ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ ఇది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆయా కంట్రీస్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అల్ దఫ్రా ఎయిర్ బేస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ జరిగింది. డెజర్ట్ నైట్, ఇండియా అండ్ ఫ్రాన్స్ పార్ట్నర్ కంట్రీస్. ఫస్ట్ ఎడిషన్ 2021లోనే స్టార్ట్ అయింది ఎక్సైజ్. ఇది కూడా ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్ జరిగినటువంటి ప్లేస్. ఇవి వచ్చేసి 2021లో జరగలేదు, బట్ అడుగుతుంటారు ఎక్సైజెస్, అంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఎక్సైజెస్ 2016, 2017, 2018, 2019లో జరిగినటువంటి ఎక్సైజెస్. ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ అండ్ పార్ట్నర్ కంట్రీస్. అల్నగా ఇండియా అనేది కామన్. అల్నగా వచ్చేసి ఇండియా అండ్ ఒమెన్ పార్ట్నర్ కంట్రీస్, ఆర్మీ ఎక్సైజ్ ఇది. యుకావరిన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మాల్దీవ్స్ అండ్ ఇండియా పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసి ఆర్మీ ఎక్సైజ్. బోల్డ్ కురుక్షేత్ర వచ్చేసి ఇండియా, సింగపూర్, ఈ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేసే ఎక్సైజ్లో చేస్తాయి ఎప్పుడు ఆర్మీ ఎక్సైజ్. గరుడ శక్తి వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియా అండ్ ఇండోనేషియా ఆర్మీ ఎక్సైజ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇండియా అండ్ చైనా ఆర్మీ ఎక్సైజ్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంటే, ఇక్కడి నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. అవి కరెంటు ఎప్పుడు అడిగేవి అనమాట, ఇందాక చెప్పినవి కరెంట్ ఎక్సైజెస్. ఇంద్రా, ఇండియా అండ్ రష్యా పార్ట్నర్ కంట్రీస్. ఇది ఆర్మీ ఎక్సైజు, అలాగే ఆర్మీలోనూ ఉంది ఇంద్రా అనే ఎక్సైజు, నేవీ కూడా కండక్ట్ చేస్తుంది ఎక్సైజు. కంజర్, కిర్గిజిస్తాన్ అండ్ ఇండియా పార్ట్నర్ కంట్రీస్, ఆర్మీ ఎక్సైజ్. లామిటై, ఇండియా అండ్ సీచెల్స్, ఆర్మీ ఎక్సైజే. మైత్రి వచ్చేసి ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగే ఎక్సైజ్, ఆర్మీ ఎక్సైజ్ అది కూడా. మిత్రశక్తి ఇండియాకి శ్రీలంకకి ఆర్మీ ఎక్సైజ్. నొమాడిక్ ఎలిఫెంట్ వచ్చేసి ఇండియాకి మంగోలియాకి జరుగుతుంది, ఆర్మీ ఎక్సైజ్ అది కూడా. ప్రబల్ దోస్తక్ వచ్చేసి ఇండియా అండ్ కజకస్తాన్, ఇది కూడా ఆర్మీ ఎక్సైజే. ఇండియా అండ్ కజింద్ అంటేనే అర్థమవుతుంది కదా, కజింద్ ఎక్సైజ్ అంటే. కేఏజెడ్ అంటే కజకస్తాన్, ఐఎన్డి అంటే ఇండియా. కజకస్తాన్ అండ్ ఇండియా పార్ట్నర్ కంట్రీస్, ఆర్మీ ఎక్సైజ్. సమప్రీతి వచ్చేసి బంగ్లాదేశ్, ఇది కూడా చాలాసార్లు అడుగుతుంటారు, ఇది ఒక ఆర్మీ ఎక్సైజ్. సూర్యకిరణ్ నేపాల్కి ఇండియాకి మధ్య జరుగుతుంది ఎక్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది. యుద్ధాభ్యాస్ వచ్చేసి ఇండియా అండ్ యుఎస్ఏ, ఆర్మీ ఎక్సైజ్. టైగర్ ట్రింప్ యుఎస్ఏకి ఇండియాకి జరుగుతుంది, ఇది కూడా ఆర్మీ ఎక్సైజ్. వజ్రప్రహార్ ఇండియా అండ్ యుఎస్ఏ, ఆర్మీ ఎక్సైజ్. ధర్మా గార్డియన్ ఇండియాకి జపాన్కి మధ్య జరుగుతుంది, ఆర్మీ ఎక్సైజ్. షిన్యు మైత్రి ఇండియా అండ్ జపాన్ పార్ట్నర్ కంట్రీస్, ఆర్మీ ఎక్సైజ్. కోర్పాట్ ఇండియా అండ్ థాయిలాండ్, ఇది ఒక నావీ ఎక్సైజ్. ఆస్ట్రా హింద్ అంటే నేమ్లోనే ఉంది కదా, ఆస్ట్రా అంటే ఆస్ట్రేలియా, హింద్ అంటే ఇండియా. సో పార్ట్నర్ కంట్రీస్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా, ఇది ఒక నావల్ ఎక్సైజ్. ఇంబాక్స్ వచ్చేసి ఇండియా అండ్ మయన్మార్ పార్ట్నర్ కంట్రీస్, ఆర్మీ ఎక్సైజ్.
విన్ బాక్స్ వచ్చేసి ఇండియా అండ్ వియట్నాం, ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. విన్ బాక్స్ వి అంటే వియట్నాం కదా. అసెండిక్స్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రాహింద్. అలాగే అసెండిక్స్ ఆస్ట్రాహింద్ వచ్చేసి ఆర్మీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్. ఆస్ట్రాహింద్ కూడా, ఇది కూడా ఒక నేవీ ఎక్సర్సైజ్. ఆస్ట్రాహింద్ అండ్ అసెండిక్స్ రెండు నేవీ ఎక్సర్సైజే. ఇన్ ఐఎన్బిఎన్ కోర్పాట్, ఇండియా. ఐఎన్ అంటే, బిఎన్ అంటే బంగ్లాదేశ్, కోర్పాట్ నేవీ ఎక్సర్సైజ్. ఇది కూడా ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో. ఇప్సామర్ వచ్చేసి బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా కూడా నేవీ ఎక్సర్సైజ్. హరిమావ్ శక్తి ఇండియా అండ్ మలేషియా, ఆర్మీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ పేరు ఏ కంట్రీస్ పార్ట్నర్ కంట్రీస్ అనేది మ్యాక్సిమం అడిగేటువంటి క్వశ్చన్. అజియా వారియర్ వచ్చేసి ఇండియా అండ్ యూకే, ఇదొక ఆర్మీ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.